నేను మీ శరత్. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ కన్నా ఒక అద్భుతమైన పండగ, 3 రోజుల పండగ గురించి మాట్లాడబోతున్నాము. మీకు తెలుసు, డిసెంబర్ 27, 28, 29, 2024న జరగబోయే కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ద పోస్టర్ సేస్ కొమెమరేషన్ ఆఫ్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ కూచిపూడి నాట్య పతాకం to be held on December 27th, 28th, 29th, 2024 by Kuchipudi Heritage Arts Society. అద్భుతమైన కార్యక్రమం in Kuchipudi, Mova Mandal, Krishna District, Andhra Pradesh. Really excited to talk about this. అసలు ఏమేమి ఉండబోతున్నాయి, అసలు లైక్ నగర సంకీర్తనలు, ఇంకా మన హోస్టింగ్ ఆఫ్ ద కూచిపూడి ఫ్లాగ్, అసలు ఆ పతాకం సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వేదాంతం శ్రీ వేదాంతం పార్వతీశం గారు అసలు ఎలా డిజైన్ చేశారు, ఎవరు ఆవిష్కరించారు, అసలు దాని పెయింటర్స్, ఆర్టిస్ట్ ఎవరు, ఇంకా ఈ 3 రోజుల్లో ఏమేమి జరగబోతున్నాయి. బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రామినెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండరీ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు వస్తున్నారు. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. కానీ ఆ విశేషాలు మనకి చెప్పడానికి మన ముందు రాబోతున్నారు సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డీ డాక్టర్ వేదాంతం వెంకట నాగ చలపతిరావు గారు. అండ్ హీ ఈస్ ద ఫెస్టివల్ కమిటీ కన్వీనర్ ఫర్ దిస్ కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు. ఈస్ ఆల్సో ఇన్ లీవ్ విత్ సంగీత నాటక అకాడమీ అవార్డీ కళారత్న పస్మర్తి రామలింగ శాస్త్రి, చైర్మన్ ఇస్ ఆఫ్ ద ఫెస్టివల్ కమిటీ. బట్ ఇవాళ మనతో డాక్టర్ వేదాంతం వెంకట్ గారు ఉండబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ వేదాంతం వెంకట్ గారు. నమస్కారం వేదాంతం వెంకట్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, ఎక్సైటెడ్ గా ఉన్నాను అక్కడికి రావడానికి. కూచిపూడి స్వర్ణోత్సవాలు మీరెంత దీనిగా ఉన్నారో మేము కూడా ఇక్కడ అంతే వెయిట్ చేస్తున్నాం. స్వర్ణోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మా పెద్దల యొక్క ఆశీర్వాదాలతో పాటు గురువుల ఆశీర్వాదాలు, అలాగే కళాకారుల ప్రోత్సాహంతో దీన్ని జయప్రదం చేయడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తూ వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా అండి, అంటే మీ కృషి తప్పకుండా ఫలించి తీరుతుంది. అంటే భగవద్ అనుగ్రహం తప్పకుండా ఈ ప్రోగ్రాం మీద ఉందని తెలుసు. సో ముందుగా ఒక్కసారి మన ఆడియన్స్ కి జస్ట్ అంటే కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు అసలు 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 ఈ పేరు ఎందుకు పెట్టారో ఒక్కసారి చెప్పండి ఆడియన్స్. అంటే మన భారతదేశానికి ఒక జెండా, అంటే మన భారతదేశం యొక్క గౌరవాన్ని, అలాగే భారతదేశ సార్వభౌమాధికారాన్ని తెలియచెప్పే విధంగా మన జెండాను ఎలా అయితే రూపొందించడం జరిగిందో, అదే స్ఫూర్తితో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన సాంప్రదాయ నృత్య రీతి ఈ కూచిపూడికి కూడా ఒక పతాకం ఉండాలి అని సంకల్పంతో కీర్తిశేషులు నృత్య వాచస్పతి వేదాంతం పార్వతీశం గారు ఈ జెండాని రూపొందించడం జరిగింది. దానికి చిన్న వారికి స్ఫూర్తి అంటే బహుశా ఏదై ఉండొచ్చు అని మా ఇదేంటంటే, కూచిపూడి పక్కనే, గ్రామం పక్కనే బట్లపనమర్రు అని ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ పింగళి వెంకయ్య గారు ఎవరైతే మన జాతీయ జెండాని రూపొందించారో వారి స్వగ్రామం అది. వారు ఎప్పుడైతే జాతీయ జెండాని రూపొందించడం జరిగిందో ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న వేదాంతం పార్వతీశం గారు ఈ కూచిపూడి పతాకానికి రూపకల్పన చేయడానికి నాంది పలికి వారు పెద్దలందరినీ సంప్రదించి ఒక పతాకాన్ని పరిపూర్ణమైన రూపాన్ని ఇచ్చి 1974లో వారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఆ స్ఫూర్తి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ కుటుంబానికి చెందిన నేను, అంటే పార్వతీశం గారికి వరుసకి నేను మనవణ్ణి అవుతాను. మా తాతగారి ఆశయాన్ని, ఏ ఆశయంతో ఉద్దేశంతో వారు ఈ పతాకాన్ని రూపొందించారు అనే దాన్ని తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషము, ఒక విధంగా చెప్పాలంటే చిన్న బాధ కూడా కలిగింది. ఎందుకంటే వారి స్ఫూర్తి, ఆశయం ఎక్కడో ఒక చిన్న చోట ఆగిపోయిందేమో అని అనిపించింది. ఎక్కడ అంటే వారు ఈ పతాక ఛాయలోకి కూచిపూడి
సంప్రదాయం అంటే చాలా మంది గురువులు వారి 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 సంప్రదాయాన్ని దీంట్లో పెట్టుకున్నారు. బాణీలు అంటారు వాటిని. ఆ బాణీలన్నీ ఈ పతాక ఛాయలోకి వచ్చి మేమందరం కూచిపూడి కుటుంబం అని చెప్పాలి అని వారి ఉద్దేశం. వారు సాధ్యమైనంత వరకు వారి 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 శివైక్యం చెందనంత వరకు వారు దానికోసం కృషి చేశారు. సో తర్వాత కొంత దాన్ని అది కొంత ఇదే, అంటే నేను ఆ మాట వాడకూడదు కాబట్టి అది కొంత ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ ఈ 50 సంవత్సరాల్లో సందర్భంగా మళ్ళీ దాన్ని గురువుల్లోకి కళాకారుల్లోకి తీసుకెళ్లాలని స్ఫూర్తితో ఈ పతాక స్వర్ణోత్సవాలు చేసి మళ్ళీ కూచిపూడి గురువులకి ఈ పతాకం యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని, ఆ గురువు ఆ పార్వతీశం గారి యొక్క ఆశయాన్ని మళ్ళీ తీసుకువెళ్ళాలనే ఉద్దేశం నాకు కొంచెం కలిగి, వారు నాకు ప్రేరణ కలిగించి ఉండొచ్చు. ఆ ప్రేరణతో దీన్ని ప్రారంభించి గురువులందరికీ దగ్గరికి కలవటం, అలాగే ఈ పతాకాన్ని ఇప్పుడున్న తరాలు రేపటి భావి తరాలకి మనకు ఒక జెండా ఉంది, మన గౌరవాన్ని ఇనుమడింపచేసే ఆ జెండా, అది వారు భుజాన మోసుకుని రాబోయే తరాల్లో కూచిపూడిని ఇంకా పరివ్యాప్తి చేయాలి అని ఆకాంక్షతో ఈ స్వర్ణోత్సవాల ముఖ్య ఉద్దేశం అదండి. అద్భుతం. భావి తరాలకి తప్పకుండా. ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అసలు ఎవరెవరైతే వద్దాం అనుకున్నారో ఆల్రెడీ చాలా మంది ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఇంకా ఎవరైతే వద్దాం అనుకున్నారో చూసిన వాళ్ళు ఇది తెలుసుకుని రావటం కానీ, లేకపోతే మన ప్రత్యక్ష ప్రసారంలో చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ కొన్ని విషయాలు అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు ముందుగా మీరు మీ తాతగారిని కలిసారా అండి? వేదాంతం పార్వతీశం గారు. మా తాతగారితో నాకు చాలా అనుబంధం ఉండేది. వారు పెద్దగా కదండి, 2025 ఆ ప్రాంతంలోనే వారు శివైక్యం చెందారు. సో అప్పటికి మేము పీజీ స్థాయికి వచ్చేసాము, మేము ఎంఏ చేసేసాము. సో వారితో నా ట్రావెల్ ఉండేది. చాలా సందర్భాల్లో వారితో కూర్చుని మేము మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు కూచిపూడిలో ఏ నృత్య ప్రదర్శన జరిగినా మొట్టమొదటి ప్రేక్షకులు వారే. వారు 6 గంటలకి ప్రదర్శన అంటే వారు 5:30 నిమిషాలకే వచ్చి ముందు వరుసలో కుర్చీలో ఈ జెండాన్ని భుజం మీద పెట్టుకుని ఒక కర్ర కట్టుకుని వచ్చి కూర్చునేవారు. అప్పటికి ఇంకా ప్రేక్షకులు కూడా వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు మేము అందరం చిన్నపిల్లలం, వారి చుట్టూ చేరి కబుర్లు చెప్పడం, అలాగే మా తాతగారి ఇంటికి నేను వెళ్తూ ఉండేవాడిని, మా తాతగారితో కూర్చుని మాట్లాడటం అవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ అప్పుడు మాకు ఇంత ఊహ లేదు, అంటే వారి ఉద్దేశాలు ఏంటి, వారి ఆశయాలు ఏంటి అనేది మాకు తెలుసుకునేంత వయసు కాదు అప్పుడు. సో వారితో మంచిదండి. సో మనం ఈ పతాకం గురించి మాట్లాడే ముందు కొంచెం మీ గురించి కూడా మన ఆడియన్స్ కి చెప్పండి. నా గురించి చాలా చిన్నదే అండి, నేను చిన్నవాడినే కాబట్టి నా పూర్తి పేరు అయితే ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పాను. మీరు అంటే మీకు ఎలా స్టార్ట్ చేశారు మీ కూచిపూడి జర్నీ? అలాంటి మీరు ఫ్యామిలీలో ఉంది, కానీ మీ జర్నీ ఎలా మొదలైంది అనేది? నా జర్నీ అంటే మా తండ్రి గారు వేదాంతం రత్తయ్య శర్మ గారి వద్ద నేను నృత్య శిక్షణ ప్రారంభించానండి. దానికి ముందు మా కూచిపూడి గ్రామంలో ఆనవాయితీ ఏంటి అంటే, ఇప్పుడు మా నాన్నగారు అనుకోండి, నాకు కొడుకుకి విద్య తండ్రి మొదలు పెట్టరు ఆ ఊరిలో. ఎందుకు అంటే ఆ చనువు ఉంటుంది, నాన్న అనే చనువు లేదు, కొడుకు అనే ఇది అనుకుంటుంది. సో దానివల్ల ఏం చేసేవారంటే బాబాయ్ దగ్గర, పెదనాన్న దగ్గర, మామయ్య దగ్గర మొదలు పెట్టించి కొంత వరకు మేము ప్రయాణం చేసాం. అప్పుడు తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు అందిపుచ్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం జరిగేది. ఆ విధంగా నేను నా చిన్నప్పుడు చింతా రామ్మూర్తి గారని మా కూచిపూడిలో వారి దగ్గర ప్రారంభించాను. తర్వాత మా నాన్నగారి తర్వాత వేదాంత రాధేశ్యామ్ గారు, మా బాబాయ్ గారు, వారి దగ్గర నా శిక్షణ సాగింది. ఈ శిక్షణ సాగుతున్న క్రమంలోనే పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం గారు ప్రతి సమ్మర్లోనూ కూచిపూడి వస్తూ ఉండేవారు. వారు వచ్చి కొంతకాలం కూచిపూడిలో ఉండి వెళ్తూ ఉండేవారు. ఆ వచ్చినప్పుడు వారు ఏం చేసేవారంటే, వారు వచ్చిన సమయంలో ఆ కూచిపూడిలో ఎవరైతే యువకులు బాగా చేస్తూ మంచి స్ఫురద్రూపిగా ఉండి మంచిగా చేస్తూ, అరే బాగున్నాడు వీడు, భవిష్యత్తుకి బాగుంటారు అనుకున్న కుర్రవాళ్ళని వారు ఏం చేసేవారంటే మద్రాసుకి తీసుకెళ్లి వారి అకాడమీలో పెట్టుకుని భోజన వసతి సదుపాయాలు ఇచ్చి, వారికి స్కాలర్షిప్ ఇచ్చి, వారికి ఫర్దర్ శిక్షణ ఇస్తూ ఉండేవారు. అలా కాకుండా కొంతమంది వారిని ఏం చేసేవారంటే వారి నృత్య రూపకాల్లో వేషాలు అంటే క్యారెక్టర్స్ వేయటం కోసం ఇక్కడి నుంచి కూచిపూడి నుంచి తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ క్రమంలో నేను 1993లో మాస్టర్ గారి అకాడమీలోకి వెళ్ళటం జరిగింది. వారి బ్యాలెల్లో క్యారెక్టర్స్ వేయటం జరిగింది.
అక్కడి నుంచి దాదాపుగా 2004 వరకు నా జర్నీ మాస్టర్ గారి అకాడమీతో సాగింది. కొంత శిక్షణ మాస్టర్ గారి దగ్గర తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను కొంత వయసు వచ్చిన తర్వాత కూచిపూడి సంప్రదాయంలో పురుషుడు స్త్రీ పాత్ర వేయటం, అది మన సంప్రదాయం. సో ఆ దీనిలో నాకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఇచ్చినప్పుడు నేను భామా కలాపం, సత్యభామ పాత్ర అది వేస్తున్నప్పుడు వేదాంత సత్యనారాయణ శర్మ గారి దగ్గర కొంత శిక్షణ ఆడవేషంలో, స్త్రీ వేషంలో. ఆ తర్వాత మా నాన్నగారు కాలం చేసిన తర్వాత నా ప్రయాణం మా మేనమావ గారు పసుమర్తి రత్తయ్య శర్మ గారు. సో వారిని, అంటే మేనమావ అంటే తండ్రితో సమానం కాబట్టి వారి దగ్గర నా శిక్షణ, తదుపరి శిక్షణ అంతా వారి దగ్గర సాగి వారి దగ్గర కొన్ని ఉషాపరిణయం అలాగే మిగతా యక్షగానాలన్నీ వారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. సో ఇలా నా అదృష్టం ఏంటి అంటే ఒకే గురువు ఒకే ఇది కాకుండా అందరి గురువుల దగ్గర అన్ని వారి దగ్గర ఉన్న విషయాలు నేర్చుకునే అదృష్టం నాకు కలిగింది. అది నా అదృష్టం అనుకుంటాను. ఇంతమంది గురువుల సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. అలాగే మా సొంత మేనమావ గారు పసుమతి రామలింగ శాస్త్రి గారి దగ్గర కొంతకాలం నేను శిక్షణ తీసుకున్నాను. ఎంతో మంది గురువులు నా ఈ ప్రయాణంలో వారి ఆశీస్సులు, వారి శిక్షణ నాకు తోడయి 2006 సంవత్సరంలో అబ్దుల్ కలాం గారు, అప్పుడు రాష్ట్రపతి గారు, యూత్ కూడా ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పి వారు ఏం చేశారంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి పేరు మీద ఒక సంగీత నాటక అకాడమీ అవార్డు ఒకటి వారు మీకు వచ్చింది కదా, సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. అది ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది 2006లో. అసలు ఆ అవార్డు తీసుకొచ్చింది 2006లో. అప్పుడు ఫస్ట్ కూచిపూడికి నాకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నాకు కూచిపూడి నాట్యంలో అండ్ మల్లాది బ్రదర్స్ ఉన్నారు, వారికి సంగీతంలో వారికి అలా ఆ అవార్డు రావడం జరిగింది. తర్వాత మా కూచిపూడి కళాకారులకు చాలా మందికి అవార్డు. చిన్న ప్రయాణం అంతే. అద్భుతం అండి. మీరు ఈ కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల్లో మీరు ఫెస్టివల్ కమిటీ కన్వీనర్. మీ డ్యూటీస్ ఏంటో చెప్తారా మన ఆడియన్స్ కి? నేను ఇంకొంచెం ఈ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడే ముందు. కన్వీనర్ డ్యూటీ ఏంటంటే, ఇది హోల్ మొత్తం, అంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఏదైతే స్వర్ణోత్సవాలు చేయాలనే తలంపు దగ్గర నుంచి ఏదో అంటారు కదా, రామసేతు నిర్మించడానికి ఉడత కూడా సాయం చేసిందని. సో అలా అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా నా బాధ్యతలు ఉన్నాయండి. అంటే ఏదో దీనికే కాకుండా దీన్ని పెద్దలని కలవటం, వాళ్ళని ఆహ్వానించడం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వేదికలను ఏర్పాటు చేయటం. అలాగే కూచిపూడి గ్రామం చిన్న గ్రామం, ఇది అందరికీ తెలిసిందే, చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలోకి వచ్చే ఇంతమంది కళాకారులకి వసతి సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చూడటం. ఇది కాకుండా గెస్ట్లు మనకి చాలా అవసరం. ఇప్పుడున్న అతిథులను పిలవటం, అతిథుల దగ్గరికి వెళ్ళటం, దీని గురించి చెప్పటం, ఇంకా భోజన వసతి సదుపాయాలు చూసుకునే బాధ్యతలు నావే. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్థికం. ఆర్థికంగా కూడా వనరుల్ని సమకూర్చుకునే ఇది కూడా ఈ కన్వీనర్ దీంట్లో భాగాలు ఉన్నాయి. కానీ అది మొత్తం నేనే ఏదో కండక్ట్ చేస్తున్నాను కానివ్వండి. నాకు నా అదృష్టం ఏంటంటే కూచిపూడి గ్రామంలో యువ కళాకారులు కొంతమంది నా వెనకాల ఉండి తరొక డిపార్ట్మెంట్ లోను వారు సాయం అందిస్తూ ముందుకు నడుస్తున్నారు. సో కన్వీనర్ గా నా బాధ్యత ఏంటంటే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయటం అనేది నా కన్వీనర్ గా నా బాధ్యత. అద్భుతం అండి. సో ఈ దీంట్లో మీరు కన్వీనర్ లాగా ఉన్నారు. అండ్ మీరు అన్నట్టు పసుమర్తి కామలింగ శాస్త్రి గారు ఏమంటారు, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ లాగా ఉన్నారు. ఆయన పాత్ర చెప్తారా? రామలింగ శాస్త్రి గారి పాత్ర ఏంటంటే, మేము డిజైన్ మేము ఏదైతే రూపొందించుకున్న ఉన్నాయో వాటిలన్నింటినీ వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు దాంట్లో మంచి చెడులు చూసి అడ్వైజర్ లాగా ఫర్దర్ గా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, మీరు వీళ్ళని కలవండి అంటూ వారు మాకు ఒక పెద్ద దిక్కుగా మేము చేసే పనులని ఆయన అబ్జర్వ్ చేస్తూ దాంట్లో తప్పొప్పుల్ని మాకు చెబుతూ వారు నడిపిస్తున్నారు. ఆయన అడ్వైజర్ గా ఉన్నారు, మీరేమో మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ అండి. అంటే బోల్డ్ అన్ని పాత్రలు, బోల్డ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. అసలు ఆయన మీరు నవ్వుతూ ఉన్నారు అంటే మీ ప్యాషన్ ఎంత ఉందో అర్థమవుతుంది. అంటే
ఇది కొత్త టాస్క్ నాకు. అంటే ఇంత ముందు దాకా మనం ఎవరో ఆహ్వానిస్తే మనం వెళ్ళి మన ప్రదర్శన చేసి తిరిగి వచ్చేయడమే మన ఇది. బట్ కానీ ఇప్పుడు మనం మన రోల్ ఆపోజిట్ అయ్యింది. మనం ఇంకొకరిని పిలుస్తున్నాం, వారు వచ్చి ప్రదర్శన చేయడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ బాధ్యత కూడా, ఇది కూడా బాగుంది, ఈ పాత్ర కూడా. మనం మాట్లాడినప్పుడు మీరు అన్నారు రోజుకి 500 మంది 500 డాన్సర్స్ డాన్స్ చేస్తున్నారని. ఈ 3 days లో మీది కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటుందా అండి? లేదండి, అంటే అన్ఫార్చునేట్లీ నేను ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత ప్రెషర్ లో నేను ఇప్పుడు మళ్ళీ మీరు ఆర్గనైజర్ గా ఉన్నప్పుడు అది కష్టమే. అది డెఫినెట్ గా. అంటే మీరు మీ భుజాల మీద మొత్తం ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అదే అందుకనే అది కొంచెం దూరంగా ఉన్నదానికని ఒకసారి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. కానీ మీరు చాలా మంచి ఆర్టిస్ట్, మనందరికి తెలిసిందే. సో యూఆర్ ప్రిటీ పాపులర్ ఇన్ ద కూచిపూడి ఫ్రెటర్నిటీ. సో చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఏమంటారు, మన టీవీ అండ్ TV5 తరపు నుంచి ఏమంటారు పూర్తి ఫుల్ ఫ్లెజ్ సపోర్ట్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ గా వెళ్దాం అన్న ఫీలింగ్ నాది. ఎందుకంటే TV5 USA, TV5 మన టీవీ ఇంటర్నేషనల్ లో కూడా మనం ఇవి గ్లింప్సెస్ కానీ మిగతావన్నీ వేస్తాం కాబట్టి. సో మా వంతు తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీరు మటుకు అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నారు, అది మీ మాటల్లోనే తెలుస్తుంది. ఒక్కసారి ఇంకా వేరే క్వశ్చన్స్ లో వెళ్లే ముందు ఒక్కసారి ఈ పతాకం అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం ఆ పోస్టర్ లో చూసాము, ఏమంటే చెరుకు గడ, ఒక పింక్ క్లాత్, దాని మీద సత్యభామ గారి జడ ఉంటుంది, ఆకులు ఉంటాయి. దాని ప్రాముఖ్యత ఒకసారి మన ఆడియన్స్ కి చెప్పండి ప్లీజ్. అసలు ఏంటది, అసలు ఎలా డిజైన్ చేశారు వేదాంతం పార్వతీశం గారు? అంటే ఇది చాలా, నేను అనుకుంటానండి, చాలా అరుదుగైన పతాకం ఇది. మనం రెగ్యులర్ గా మనం చూసే పతాకాలు కాదు. దీని వెనకాల చాలా ఆధ్యాత్మిక పరమైన భావన కూడా ఇందులో చొప్పించారు పార్వతీశం గారు. వారు ఎంతో కాలం శ్రమించి ఎలాంటి పతాకం మనం రూపొందిస్తే మన కూచిపూడి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయని చాలా కాలం తర్జన భర్జన చేసుకున్న తర్వాత వారు దీన్ని రూపొందించారు. ఇందులో చెరుకు గడ ఏంటి అంటే నవరసాలకి అది ప్రతీక. వారు ఏం చేశారంటే ఆ చెరుకు గడకి మామూలు తెలుగులో చెప్పాలంటే కనుపులు ఉంటాయి. అంటే చెరుకు గడ దీనిలాగా ఉంటుంది, కట్స్ గా ఉంటుంది. అవునండి. సో అలాంటివి 9 ఉండాలి అని చెప్పారు ఆయన. సో 9 ఏంటి అంటే నవరసాలకి సంఖ్య అనమాట. 9 నవరసాలు, 9 ఎమోషన్స్ కాబట్టి ఆ 9 ఉండాలి. అంటే అల్టిమేట్ గా చెరుకు అనే దాని యొక్క టేస్ట్, మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలో వల్ల అల్టిమేట్ టేస్ట్ ఏదైనా ఉంది అంటే చెరుకు రసం అంటారు. పూర్వం ఇప్పుడు మనకి భోజన ఇది మారిపోయిందండి. పూర్వం భోజనం అంతా అయిపోయిన తర్వాత చెరుకు రసం కంపల్సరీ ఇచ్చేవారు, చిన్న గ్లాసు. అప్పుడు కానీ భోజనం పూర్తి అయినట్టు కాదు, పరిపూర్ణం అయినట్టు కాదు అది తాగితే గాని. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న చెరుకు రసం ఆ నవరసాలకి ప్రతీక. రసాల్లో అత్యుత్తమమైన రసం చెరుకు రసం కాబట్టి అది తీసుకున్నారు. దీనికి ఆధ్యాత్మిక పరంగా ఇంకొక భావన ఏంటి అంటే, నేను చాలాసార్లు చెప్పాను, లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఒక పేరు ఉంది, మనోరూపేక్షు కోదండ అని అమ్మవారి పేరు. మనస్సుకి కనుక నువ్వు ఏదన్నా ఒక ఆర్ట్, ఒక రూపం ఇవ్వాలి అంటే, ఇప్పుడు వెంకటాచలపతి అంటే ఓకే గీసేస్తారు చూసి, అలాగే మిమ్మల్ని చూసి గీసేస్తారు. అలా బాబు నువ్వు ఒక చిత్రకారుడి దగ్గరికి నువ్వు మనస్సుకి ఏదన్నా ఒక బొమ్మ వేయరా, స్కెచ్ వేయరా అంటే దానికి వాడు తణుకోకుండా ఏంటంటే చెరుకు మనస్సుకి ప్రతిరూపం. సో అందుకని అమ్మవారు చెరుకు గడని చేత్తో పట్టుకుంటారు. ఆవిడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మనస్సుని ఆధీనంలో ఉంచుకుంటే నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళగలవు అని చెబుతున్నారు అన్నమాట. సో అలా ఈ లలిత కళలన్నీ మనస్సుకు సంబంధించినవి. సో అందుకని ఈ లలిత కళల్లో నువ్వు ఉచ్చ స్థితికి వెళ్ళాలి అంటే మనస్సు నీ ఆధీనంలో ఉండాలి, మనస్సు పెట్టి నేర్చుకోవాలి ఏదైనా, ఏ విద్య అయినా అని చెప్పడం ఒక అంతరార్థం. నువ్వు ఆ విద్యని మనసు పెట్టి నేర్చుకుని నీ యొక్క ప్రదర్శనలో నువ్వు లోపల 9 ఎమోషన్స్ ని గనక నువ్వు ఫీల్ అయితే, అంటే నీలో ఆ రసం నువ్వు ఫీల్ అయితే, ఫస్ట్ ఒక కరుణం, ఒక రౌద్రము నువ్వు ఫీల్ అవ్వాలి.
ఫీల్ అయితే గానీ నీ ఫేస్ లోకి ఆ ఎక్స్ప్రెషన్ రాదు. సో కోపం అనేది లోపల వస్తేనే కదా ఫేస్ లో వస్తుంది. అవునండి. సో ఆ ఎమోషన్ నువ్వు ఫీల్ అయినప్పుడు ఆ ఆకులు ఏంటి అంటే భావాలు, ఎక్స్ప్రెషన్స్. సో నీ భావాలు అలా విచ్చుకుంటాయి, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలాబరేట్ అవుతాయి అని చెప్పడం ఒకటి. అలాగే జెండా 4 డైమెన్షన్ లో ఉంది. అంటే ప్రతి జెండా 4 డైమెన్షన్ లో ఉంటుంది కదండి అనుకోవచ్చు. కాదండి, కొన్ని జెండాలు మీకు ట్రయాంగిల్ లో ఉంటాయి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. కొన్ని ఇలా వచ్చి ఇలా కట్ అయ్యి ఇలా ఉంటాయి. అవును. సో సో ఇది ఆయన తీసుకోవడానికి, చతురస్రాకారం తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 2 రీజన్లు చెప్పారు. ఒకటి ఏంటి అంటే నాట్యం అనేది 4 వేదాల సారం, 4 వేదాల నుంచి పుట్టింది కాబట్టి ఆ 4 డైమెన్షన్స్ 4 వేదాలు. ఇంకొకటి ఏంటంటే నాట్యం చతుర్వర్ణాల వాళ్ళు నేర్చుకోవచ్చు, చాతుర్వర్ణాల వాళ్ళు అభ్యసించవచ్చు. కాబట్టి ఆ 4 డైమెన్షన్స్ 4 వర్ణాల వారికి రిప్రజెంటేషన్. ఓకే. ఇకపోతే లేత గులాబీ రంగు, అది ఏంటి అంటే చైతన్యం, మనిషిలో ఉండే చైతన్య శక్తి. ఒక పాట విన్నా, ఒక నాట్యం చూసినా మనకు తెలియకుండానే ఒక 2 రోజుల పాటు మనల్ని అది హమ్ చేస్తుంది, మన బ్రెయిన్ లో అది చేస్తుంది. తెలియకుండా ఒక ఎనర్జీ మనకు వస్తుంది. సో ఆ ఎనర్జీ, ఆ ఆరా ఏ కలర్ లో ఉంటుంది అంటే లైట్ పింక్ కలర్ లో ఉంటుంది. ఇకపోతే జడ అందరికీ తెలిసిందే, కూచిపూడి నాట్యం భామా కలాపం, కూచిపూడి భామ. సో కూచిపూడికి గుర్తింపు వచ్చింది సత్యభామ పాత్ర, భామా కలాపం. కాబట్టి ఆ సత్యభామ ధరించిన ఆ జడ కూచిపూడి ఐడెంటిటీ. సో ఆ జడలో అందరికీ తెలిసిందే, విశ్వం మొత్తం ఆ జడలో ఉంది. దానిలో 27 నక్షత్రాలు ఉన్నాయి, 27 స్టార్స్. ఎవరైనా దాంట్లోనే పడతారు. ఆ స్టార్స్ కింద 3 జడ కుప్పెలు ఉన్నాయి. ఒక్కొక్క కుప్పె ఒక్కొక్క భువనం, త్రిభువనాలని అది రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్క కుప్పె కింద మళ్ళీ చిన్నవి ఇంకొక 3 చొప్పున 3 కుప్పెల కింద 9 చిన్న కుప్పెలు ఉంటాయి. అవి నవగ్రహాలు అవి. సో 27 నక్షత్రాల పైన చంద్రుడు, చంద్రుడి పైన సూర్యుడు, సూర్యుడి పైన ఆదిశేషుడు. సో ఇదంతా ఆస్ట్రాలజీ ప్రకారం ఖగోళ శాస్త్రాన్ని రిప్రజెంట్ చేస్తూ, యూనివర్సల్ ని ఈ జడ రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి సత్యభామ ఈ జడని ధరించింది. అలాగే భామా కలాపంతో మనకి గుర్తింపు వచ్చింది. సిద్ధేంద్రుడు మనకి భామా కలాపాన్ని రాసి మనకి నేర్పించారు, సిద్ధేంద్ర యోగి. వారు దీన్ని రీఫార్మ్ చేసిన నాట్యం కాబట్టి, వారు మనకి గురువు కాబట్టి, సో వారి భామా కలాప జడని మనం ఐడెంటిటీగా పెట్టుకున్నాం, చిహ్నంగా పెట్టుకుని వారు దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో చాలా అంతరార్థం ఉంది, మన గొప్పతనం ఉంది. సో వారు ఒక స్లోగన్ ఏమి ఇచ్చారు అంటే, ఈ జెండా మన సార్వభౌమాధికారాన్ని, అంటే మన కూచిపూడి సార్వభౌమాధికారాన్ని, అలాగే కూచిపూడి కళ యొక్క ఐడెంటిటీని, అలాగే కూచిపూడి కళాకారుల ఐకమత్య బలాన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అని వారు స్లోగన్ ఇచ్చారు. సో దాన్ని నేను అందిపుచ్చుకుని దాన్ని కొంచెం మోడిఫై చేసి తొందరగా జనాల్లో పిల్లలకి అర్థం అవ్వాలని సావర్నిటీ, ఐడెంటిటీ, యూనిటీ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పతాకాన్ని అద్భుతం అండి. ఎందుకంటే దీని పేరే కూచిపూడి పతాక స్వర్ణోత్సవం. సో పతాకం అంటే ఏంటో మన ప్రతి ఒక్కరికి తెలియాలనేసి. సో ఇప్పుడు మీరు ఇది కూచిపూడి గ్రామంలోనే చేస్తున్నారు, మీ ఎక్కడైతే కూచిపూడి పుట్టిందో అక్కడే చేస్తున్నారు. సో ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ఒక గంట కాదు, ఒక పూట కాదు, ఒక రోజు కాదు, 3 రోజులు చేస్తున్నారు. అది కూడా పొద్దున్న 6 నుంచి రాత్రి 11 వరకు ప్రోగ్రామ్స్. ఆ 3 రోజులు కొంచెం ఆ ఫ్లైర్ లో చూసాను, నగర సంకీర్తన అని అవన్నీ. కొంచెం విస్తారంగా అసలు ఏమేమి ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఒక్కసారి మన ఆడియన్స్ కి చెప్పండి. కూచిపూడి కానజోర్స్ ఆఫ్ డాన్స్ లేమెన్ కి, మిగతా వాళ్ళు ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో, అసలు ఈ 3 రోజులు ఎలా డిజైన్ చేశారు అసలు? అంటే ఫస్ట్ మనం ఈ స్వర్ణోత్సవాలు చేద్దాం అనుకున్నప్పుడు అంటే నేను అనుకున్నది ఒక చిన్న నా మనసులో అప్పుడు ఆ క్షణంలో నాకు వచ్చిన థాట్ అసలు అంటే దీనికి చిన్నది ఒకటి చెప్పేసి నేను దీంట్లోకి వెళ్తాను. ఈ స్వర్ణోత్సవాల తలంపు మీకు ఎందుకు వచ్చింది అని మీరు చిన్న క్వశ్చన్ అడిగారు. అది దానికి నాంది నాకు ఎక్కడ పడింది అంటే, ఈ కరోనా టైంలో అందరూ లాక్డౌన్ లో ఇళ్లలో ఉన్నప్పుడు మనం చాలా మంది ఆర్టిస్టులు పాత వీడియోలు చూసుకోవటం ఒక హాబీ అయింది. కొంతమంది మనం ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం. ఆ దీంట్లో నేను మా పెద్దవాళ్ళు
కూచిపూడి నుంచి సినీ రంగంలోకి వెళ్ళి చాలా మంది వారి దీన్ని ప్రతిభని చాటి చెప్పారు. సో ఆ వెళ్ళిన కళాకారులు వాళ్ళు ఏం వర్క్స్ చేశారో అని చూస్తూ ఉన్నాను. సో వాళ్ళలో ఫస్ట్ మొట్టమొదటి కూచిపూడి గ్రామం నుంచి సినీ రంగానికి వెళ్ళింది మా పెదనాన్నగారు వేదాంతం రాఘవయ్య గారు. వారు మొట్టమొదట సినీ రంగంలోకి వెళ్ళి నటుడిగా కొరియోగ్రాఫర్, ఫస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్, సినీ ఫీల్డ్ లో ఫస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవయ్య గారు. అబ్బా. అలాగే ఒక టెక్నీషియన్, ఇప్పుడు అందరూ అంటున్నారు టెక్నీషియన్ డైరెక్టర్ గా మారాడు అని. ఇది ఇప్పుడు కాదండి, అప్పుడే జరిగింది. ఫస్ట్ టెక్నీషియన్ డైరెక్టర్ అయ్యింది వేదాంత రాఘవయ్య గారు, కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గా మారారు. సో వారు ఏం సినిమాలు చేశారని నేను చూస్తున్నాను. ఓకే, వారి లిస్ట్ ఏమిటి అని చూస్తున్నప్పుడు వారు చివరిలో ఇంకా వారు అంటే మరణించే ముందు వారు చేసిన సినిమాల్లో మహాకవి క్షేత్రయ్య అని ఒక మూవీ, వారు చనిపోయిన తర్వాత తీశారు ఆ సినిమాని. కానీ వారు చనిపోయి, అది బహుశా సినిమా రిలీజ్ అయింది నాకు తెలిసి గుర్తులేదండి, 1976 అనుకుంటా వచ్చింది మూవీ. కానీ ఆ మూవీ ఆయన చెయ్యాలని స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకున్నారు. వారు 1970s లోనే ఆ స్క్రిప్ట్ అంతా నాంది పలికి క్షేత్రయ్య అనే సినిమా చేయాలని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయిన చాలా కాలానికి మళ్ళీ ఆ మూవీని తీయడం జరిగింది. సో ఆ మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీలో మా నాన్నగారు పాత్రలో నటించారు. మా నాన్నగారు వేదాంత రత్తయ్య శర్మ గారు నాట్య గురువుగా ఆయన పాత్ర పోషించారు. సో దానికోసం నేను చూశాను, అంటే మా నాన్నగారు దాంట్లో చేశారు కదా, అసలు ఏం చేశారు ఈయన పాత్ర అని చూస్తున్నప్పుడు ఆ స్టోరీలో ఏమవుతుందంటే, క్షేత్రయ్య గారు మన పక్కనే కూచిపూడి పక్కన మొవ గ్రామంలో క్షేత్రయ్య గారు పుట్టింది. సో వారు క్షేత్రయ్యగా మారక ముందు వరదయ్యగా ఆయన ఉండేవారు. వారి పేరు వరదయ్య. సో వారు ఆ ఊర్లో అల్లరి చిల్లతనంగా తిరుగుతూ ఉంటే ఆయన తర్వాత క్షేత్రయ్య అయ్యారు. ఆ అల్లరి చిల్లతనంగా తిరుగుతున్నప్పుడు వారికి సిద్ధేంద్రుడితో పరిచయం ఏర్పడుతుంది. సిద్ధేంద్ర యోగితో పరిచయం ఏర్పడినప్పుడు సిద్ధేంద్ర యోగి వారికి ఉపదేశం చేస్తారు. నీ జీవిత పరమార్థం ఇది కాదు, నువ్వు కృష్ణుడి గురించి ఆరాధన చెయ్యి అని చెప్పి వారికి ఒక దిశానిర్దేశం చేస్తారు ఆ సినిమాలో. అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ నాకు స్టాప్ అయింది. సో అక్కడ స్టాప్ చేసి ఆ సిద్ధేంద్రుడి క్యారెక్టర్ ఒక ఆయన ఎవరో వేశారు, యాక్ట్ చేశారు. సో అది చూస్తున్నాను అనమాట. ఆ క్యారెక్టర్ అంతా చూస్తున్నప్పుడు ఆయన కాషాయం ధరించి మన పీఠాధిపతులు త్రిదండం పట్టుకుంటారు, అలా వస్తారు ఆయన. సో త్రిదండం పట్టుకుని వచ్చినప్పుడు అక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ అరైజ్ అయింది బ్రెయిన్ లో. ఇదేంటి, సినిమాలో వర్క్ చేసింది మా నాన్నగారు వర్క్ చేశారు, అలాగే కొరియోగ్రాఫర్ వెంపటి పెద్ద సత్యం గారు ఈ సినిమాకి, ఇద్దరు కూచిపూడి దిగ్గజాలు ఈ సినిమాలో నటిస్తున్నారు, స్టాల్వర్డ్స్, వీళ్ళు సజెస్ట్ చేయలేకపోయారా, సిద్ధేంద్రుడు ఎందుకు త్రిదండం పట్టుకొచ్చారు, అదే ఆయన మన కూచిపూడి జెండా ఉంది కదా, అది పట్టుకురాలేదేంటి అని నాకు అప్పుడు క్వశ్చన్ బ్రెయిన్ లోకి వచ్చింది. సో అప్పుడు నేను దాని మీద కొంచెం స్టడీ చేయటం మొదలు పెట్టాను. అంటే మా చిన్నప్పుడు చూసాను, మా తాతగారు భారతదేశం గారు జెండా పట్టు తిరుగుతున్నారు కదా, అప్పుడు వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఓకే, అప్పుడు అది 76 లో వచ్చిన మూవీ. ఆయన 74 లో దీన్ని, అంటే ఆయన నాంది ఎప్పుడోనే పలికినా 74కి ఆయన దీన్ని బహిర్గతం చేశారు, ఈ జెండా ఇక మనకి పర్మనెంట్ అని, మన కూచిపూడి ఫ్లాగ్ అండి. సో అప్పటికి ఇంకా ఇది అప్పుడు జనరేషన్ లోకి ఇది వెళ్ళలేదు, ఫ్లాగ్ అనేది అప్పటి జనరేషన్ కి ఇంకా వెళ్ళలేదు. సో అందుకని వారు ఈ మూవీలో త్రిదండం ఉపయోగించారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో అయితే అప్పటికే ఈ జెండా గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇది వెళ్ళింది, ఇప్పుడు అసలు ఎవరికీ తెలియదు, నా బోటి వారు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నాకు తప్పించి ఇప్పుడు వస్తున్న వారికి ఎవరికీ తెలియదు కదా, ఎందుకు ఇలా అయిందని అప్పుడు దాని మీద కొంచెం రీసెర్చ్ చేసుకుని మా పార్వతీశం తాతయ్య గారు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి కనుక్కుని అంతా చేసినప్పుడు ఇది 50 years అయింది, ఇది కరెక్ట్ మంచి సమయం, మరి వారి ఆశయాన్ని తీసుకెళ్లాలని అప్పుడు అలా రావడం జరిగింది. సో అలా వచ్చినప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే, 50 సంవత్సరాలు అయింది కదా, ఒక 50 అడుగుల ఎత్తు జెండాని కూచిపూడిలో పెడదాం, అదొక్కటే నా బ్రెయిన్ లో ఉన్న సంకల్పం. పెట్టి 50 సంవత్సరాలకు విజయకేతనంగా జెండా అలా ఎగురుతూ ఉంటే రాబోయే తరాలు భవిష్యత్తు వారికి తెలుస్తుంది, జెండా ఇది అని తెలుస్తుందని దీంతో నేను మొదలైన నా జర్నీ. అది తెలియకుండా అలా 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 పెరిగి 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 పెద్దదయ్యి
మీరు చూస్తున్న ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్కి వచ్చింది. ఈ స్ట్రక్చర్ లో నేను రెగ్యులర్ గా ప్రోగ్రాంలు పెట్టేసి అలా కాదు. ఒక పాత కూచిపూడిలో నా చిన్నప్పుడు మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఏం చెబుతూ ఉండేవారు అంటే వేదాంతం పార్వతీశం గారు మా కూచిపూడిలో శిక్షణ ఇస్తూ ఉండేవారు నాట్యం. మా నాన్నగారు వాళ్ళందరూ ఆయన శిష్యులు. అప్పట్లో ఉన్న యంగ్ జనరేషన్ ఒక 10-15 మంది కుర్రవాళ్ళని వారు పొద్దున్నే 4 గంటలకి వచ్చి లేచి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ నిద్ర లేపి వెంట పెట్టుకుని తీసుకొచ్చి మా గుడి ఉంది, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి. ఆ గుడి ప్రాంగణంలో ఆ పిల్లలందరికీ 4 గంటల నుంచి 6 గంటల దాకా వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. ఆ మగపిల్లల చేత దండాలు, బస్కీలు, గుంజీలు ఇలా వారి ఎక్సర్సైజ్లన్నీ చేయించిన తర్వాత 6 కి బ్రేక్ ఇచ్చి ఒక 7 దాకా, మళ్ళీ 7 నుంచి 10 దాకా వారందరి చేత ఫండమెంటల్స్ అడుగులు ప్రాక్టీస్ చేయించేవాళ్ళ. 10ంటికి ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసేవాళ్ళ. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి భోజనం చేసి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల దాకా శిక్షణ ఇచ్చేవాళ్ళు. సో ఈ క్రమం మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు నా చిన్నప్పుడు. నాకు అది బ్రెయిన్ లో అది నాటుకుపోయింది. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే స్తూపం పెట్టి ఒక రోజు ఫెస్టివల్ చేద్దాము. ఆ ఫెస్టివల్ ఒక్కరోజు ఆ పాత దీంట్లోకి తీసుకువెళ్దాము. ఎవరైతే ప్రోగ్రామ్ చేయడానికి వస్తారో వారందరినీ చక్కగా 6 గంటలకి నగర సంకీర్తన చేసి తీసుకొచ్చి ఊరంతా 7 గంటల నుంచి ఒక 9 గంటల దాకా నాట్య శిక్షణ, సేమ్ ఒక పావు గంట సేపు వాళ్ళ చేత ఎక్సర్సైజ్లు, తర్వాత ఫండమెంటల్స్, ఒక చిన్న ఐటమ్స్ ప్రాక్టీస్ చేయించి అండ్ సాయంత్రం ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను. కానీ అందరూ చాలా ఉత్సాహంతో లేదు మేము వస్తాం, మేము ప్రదర్శన చేస్తాం, ఇలా ఇలా పెరుగుతూ 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 అది ఏమైపోయిందంటే లేదు మనం 11ంటికి స్టార్ట్ చేసి 11 గంటలకి ముగించాల్సి వచ్చేది. సో దీంట్లో సెమినార్స్ ఎందుకు అంటే రాబోయే తరాల్లో కూచిపూడిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద డిస్కషన్స్ జరగాలి అని. సో ఇదంతా ఏంటి అంటే ఈ గ్రామంలో వచ్చి ఈ 3 రోజులు ఎవరైతే స్టే చేస్తారో వారందరికీ ఆ పాత దీంట్లోకి తీసుకువెళ్ళాలి అని నా ఉద్దేశం. సో మీరు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు 2024 డిసెంబర్ 27, 28, 29 క్రియేట్ కాదు, పాత హిస్టరీని మళ్ళీ ఒకసారి అందరికీ రుచి చూపించాలి అని అంతే. అంత అద్భుతం అద్భుతం. సో సెమినార్స్ ఉన్నాయి, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఏమంటారు ఫిల్మ్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు కూడా వస్తున్నారని విన్నాను. మంజు భార్గవి గారు వస్తున్నారు, వైజయంతి కాశీ గారు బెంగళూరు నుంచి ఆవిడ అటెండ్ అవుతున్నారు, వీణామూర్తి గారు గ్రూప్ వస్తుంది, అలాగే కిషోర్ మొసలకంటి కిషోర్ గారు చెన్నై నుంచి వస్తున్నారు, అలాగే మాధవపెద్ది మూర్తి గారు వస్తున్నారు, ఇంకా అనుపమా మోహన్ గారు, ఢిల్లీలో మాస్టర్ గారి సీనియర్ స్టూడెంట్ సీతాకుమారి గారు ఉన్నారు, ఆవిడ వస్తున్నారు. సో ఎవరికి వీలైనంత వరకు అందరూ వస్తున్నారు. చిన్న చిన్న రాలేని దూరాభారాల వాళ్ళు, పనులున్న వాళ్ళు కొంతమంది మనం పిలిచాము. వాళ్ళందరూ పాపం వద్దామని ఉన్నా కానీ కొంతమంది రాలేని వాళ్ళు. అండ్ అమెరికా నుంచి మోస్ట్లీ దాదాపుగా ఒక 5-6 బృందాలు అమెరికా నుంచి వస్తున్నాయి. దాంట్లో యామిని సరిపల్లి గారు, కాశీ ప్రణమ్య సూరి గారు, అలాగే అమేయ కింగ్ అని, అలాగే రష్యా నుంచి పద్మరాగిని గారు వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా యుఎస్ నుంచి చాలా మంది దీంట్లో పాల్గొంటున్నారు. దాంట్లో అది మీకు తర్వాత క్వశ్చన్స్ ఉంటే దాని గురించి కూడా నేను వివరిస్తాను, ఎవరెవరు దాంట్లో చేస్తున్నారు. సో వీరందరూ ఈ ఊరికి వచ్చి ఈ 3 రోజులు స్టే చేస్తారు. సో వాళ్ళందరూ అంటే మిగతా వాళ్ళందరూ యుఎస్ నుంచి కానీ ఫారిన్ కంట్రీస్ మిగతా వాళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉందండి? అదే దాని ఆ పాయింట్ గురించి మాట్లాడాలన్నప్పుడు ఆ విషయం గురించి నాకు అద్భుతమైన సహకారం అమెరికా నుంచి నేను మర్చిపోలేని సహకారం అండి. అక్కడ ఉన్న గురువులు అవ్వచ్చు, కళాకారులు అవ్వచ్చు. ఎప్పుడైతే నేను ఇలా ఉందండి అని చెప్పానో వారు, నేను కొంచెం వెనకడుగు వేశాను, అంటే చెయ్యగలమా మనం అంతది మనం అనుకున్నప్పుడు వారు వెనక ఉండి లేదు మనం చెయ్యాలి, ఇది చెయ్యాల్సిన సమయం, రాబోయే తరాలకి తెలియాలి, అంటే వారు నా మీద ఆ భారం పెట్టారు. అంటే నువ్వు చెయ్యగలవు, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు నవ్వుతూ ఉన్నారు ఇంత దీంట్లోనే, నువ్వు కొంచెం ఆ టెన్షన్ నువ్వు తీసుకోగలవు అండ్ నువ్వు అప్రోచ్ అవ్వగలవు అందరికి, నువ్వు చెయ్యి, మీ అందరూ నీ వెనకాల ఉంటావని. ఈ క్రమంలో నేను మర్చిపోలేని వ్యక్తులు, అలాగే నేను మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పవలసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిని నేను తప్పకుండా మర్చిపోకూడదు ఈ సందర్భంలో. వారిలో ముఖ్యంగా నా శ్రీమతి
ఎందుకు అంటే ఇప్పుడు నేను ఈ కార్యక్రమం ఇప్పుడు కాదండి, నేను లాస్ట్ డిసెంబర్లో దీన్ని మొదలు పెట్టాను. సంవత్సరం నుంచి నా ఇల్లు నాకు తెలియదు. నేను ఇల్లు వదిలిపెట్టేసి వచ్చి 1 ఇయర్ అయిపోయింది. అర్థమైంది. మా ఇద్దరు అమ్మాయిల్ని మా ఆవిడికి అప్పచెప్పేసాను. సో వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు ఈ సంవత్సరం రోజులు. సో వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నప్పుడు నేను ఇలా ఉండి నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఆ గడ్డ మీద పుట్టినందుకు సంథింగ్ నాకు తెలియదు, ఒక రుణం తీర్చుకోవాలి. నేను ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది ఎలా నాకు తెలియనప్పుడు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో అన్నప్పుడు తను ఒకటే అంది, మీరు దేని గురించి ఆలోచించకండి, మీ మనస్సు ఏం చెబుతుందో అదే చెయ్యండి. ఇది మా అంటే పిల్లల గురించి వాళ్ళ గురించి మీరేం వరి అవ్వద్దు, మేము చేసుకోగలము అని తను నన్ను ముందుకు నడిపించి ఈ రోజుకి తను ఈ సంవత్సరం రోజుల్లో ఏనాడు తను నన్ను డిస్టర్బ్ చేయలేదు. ఏ రకంగానూ నన్ను టెన్షన్, అంటే నాకు ఇంటి దగ్గర ఎలా ఉందో అనే టెన్షన్ లేకుండా నన్ను హ్యాపీగా నేను ఇంత దీనిగా చేయగలుగుతున్నాను అంటే తను సపోర్ట్ ఒకటి. అలాగే ఇలా చేస్తున్నాను అన్నప్పుడు నా వెనకాల ఉండి కార్యక్రమం చేయటం, తలంచడం పెద్ద విషయం కాదండి, అందరికీ చేయాలనే తలంపు ఉంటుంది. కానీ మెయిన్ ఎక్కడ మనకి వెనకడుగు వేస్తామంటే ఆర్థికంగా, ఫైనాన్షియల్ చాలా ఇది. సో మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. సో ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. సో దీంట్లో నాకు ఫస్ట్ ముందు నిలబడిన వాళ్ళలో నా మిత్రురాలు అనుకోవచ్చు, అలాగే నా వెల్ విషర్ అవ్వచ్చు, శ్రీమతి లక్ష్మీబాబు గారు, వాషింగ్టన్ DC నుంచి. ఆవిడ ఏమీ ఆలోచించకుండా నువ్వు చెయ్యి, నీకేం కావాలో నేను వెనకాల ఉంటాను అని ఆవిడ ఆ ఫస్ట్ రోజే అన్నారు ఆ మాట ప్రకారం ఆవిడ ఈ రోజుకి నా వెనకాల నుంచి నడిపిస్తున్నారు. అదే బాటలో యామిని సరిపల్లి గారు, డాక్టర్ యామిని సరిపల్లి గారు, ఆవిడ చేస్తున్న సహాయం నేను మర్చిపోలేదు ఈ ఫెస్టివల్కి. యామిని సరిపల్లి గారు, లక్ష్మీబాబు గారు, ఇలా. అలాగే నేను అనౌన్స్ చేయంగానే నేను అడగలేదు ఎవరిని నాకు ఆర్థికంగా హెల్ప్ చేయండి అని. అడగకుండానే నాకు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు అమయ్య కింగ్ గారు, అలాగే లక్ష్మీకాంత ర్యాపర్ల అని చెప్పి వారు వాషింగ్టన్ వారు, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీని గారు అని ఆయన, దాదాపుగా 10-15 మంది వాళ్ళ పేర్లన్నీ నేను ఒక నేమ్ ప్లేట్ మీద చెక్కించి ఆ స్తూపం దగ్గర రేపు ఆవిష్కరించబోతున్న 50 అడుగుల నాట్య స్తూపం దగ్గర వాళ్ళందరికీ పేర్లు పెట్టి నా రుణం తీర్చుకోవాలి, నా కృతజ్ఞతలు. అందరూనండి, US నుంచి ప్రతి టీచరు నాకు సపోర్ట్ చేశారు. అందరూ పేరున శ్రీలతా సూరి గారు, సునీత పెండే గంటి గారు, పేర్లు సడన్గా గుర్తు రావట్లేదు, దాదాపుగా 30 మంది టీచర్లు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు వెనకాల సపోర్ట్ కనిపించింది. అద్భుతం అండి. సో దీంట్లో అంటే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, నగర సంకీర్తన ఉంది, మిగతా సెమినార్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏం చూడొచ్చు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమేమి, అంటే పర్ఫార్మెన్సెస్ కాకుండా ఏమేమి తెలుసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్స్? అంటే ఇక్కడ స్పెషల్ గా మేము అంటే పర్ఫార్మెన్సెస్ అందరికి రెగ్యులర్ గా జరిగేవంటే అంటే మేము ఒక కాంబినేషన్ చేద్దాం అనుకున్నాం. అంటే అంటే మన కూచిపూడి మనకు 3 డైమెన్షన్స్ లో కనిపిస్తుంది కూచిపూడి నాట్యం. ఒకటేమో కలాపాలని, ఫస్ట్ కూచిపూడి స్టార్ట్ అయింది కలాపాల నుంచి. సో కలాపాలు, యక్షగానాలు, నృత్య రూపకాలు, ఆ తర్వాత సోలో డాన్సెస్ వచ్చినాయి. సో మనం ఈ 4 విభాగాలని మనం టచ్ చేస్తూ 4 ప్రదర్శనలు ఉండేట్టుగా మనం తీసుకున్నాం. సో దీంట్లో కలాపాలు ఉన్నాయి, అలాగే యక్షగాన దీంట్లో రామనాటకం అనే యక్షగానం ఉంది, అలాగే నృత్య రూపకాలకు వచ్చేసరికల్లా క్షీరసాగర మదనం అని నృత్య రూపకం ఉంది. ఇంకా సోలోస్కి వచ్చేసరికల్లా డ్యూయస్ చేస్తున్నారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్నారు, గ్రూప్ సోలోస్ ఉన్నాయి. సో చాలా అంటే పేరు పొందిన కళాకారులు, అలాగే వరల్డ్ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు నేను నా టేస్ట్, నా ఇంట్రెస్ట్ అది, దాంతో నేను చేస్తుంది అంటే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాను. సో ఆ ఎగ్జిబిషన్ లో ఓల్డ్ గురువుల, అంటే మన ఓల్డ్ పర్ఫార్మెన్సెస్, అలాగే పెద్ద గురువుల రేర్ పిక్చర్స్ కలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్ లో పెడుతున్నాం, ఫోటో ఎగ్జిబిషన్ లో. అలాగే పాత కాలం నాటి యక్షగాన సంప్రదాయంలో మన వాళ్ళు ధరించిన చెక్కతో తయారు చేసిన జ్యువెలరీస్, వుడ్తో తయారు చేసిన జ్యువెలరీస్,
అవి దాదాపుగా 80-20లో తయారు చేసిన జ్యువెలరీస్, అంటే ఆల్మోస్ట్ 200 ఇయర్స్. సో ఆ జ్యువెలరీస్ మనం డిస్ప్లేలో పెడుతున్నాము. అలాగే రీసెర్చ్ స్కాలర్స్ కి దొరకని స్క్రిప్ట్స్, మాన్యువల్ స్క్రిప్ట్స్, అంటే మనం లీవ్స్ మీద రాస్తారు కదా పూర్వం, మాన్యుస్క్రిప్ట్స్, మాన్యువల్ స్క్రిప్ట్స్. నేను ఏం చేసామంటే, మేము అంతకుముందు మనకి తిరుపతిలో మాన్యువల్ స్క్రిప్ట్ లైబ్రరీ ఉంది. సో అక్కడి నుంచి నేను కొన్ని జిరాక్స్ తీసుకుని సేకరించి తీసుకొచ్చా. వాటిల్లో దాదాపుగా 7 కలాపాలు, 7 వర్షన్స్ ఆఫ్ భామా కలాపాస్, 5 వర్షన్స్ ఆఫ్ గొల్ల కలాపాస్, ఇవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. సో వాటిన్నింటిని మేము అక్కడ ఆ రోజు ఎగ్జిబిషన్ లో పెట్టి రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ దాన్ని కాపీస్, ఫొటోస్ తీసుకోవచ్చు వాళ్ళకి వీలుగా, వాళ్ళ కోసం. సో ఇలా అన్ని కూచిపూడితో పెనవేసుకున్న అన్ని విభాగాల్ని టచ్ చేస్తూ ఈ ఫెస్టివల్ వెళ్ళాలి, ఒక రీసెర్చ్ వైజ్ గా బాగుండాలి. అలాగే సెమినార్ వైజ్ గా ఎవరైతే పిల్లలు డిగ్రీస్ రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేటెడ్ గా ఉండేట్టుగా సెమినార్లు ఉండాలి. వస్తున్న కామన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేట్టుగా కూచిపూడి ప్రదర్శనలు ఉండాలని ఒకటి చూస్తున్నాం. ఇది కాకుండా ఎవరైతే పెద్ద తరం వారు వస్తున్నారో వారికి పాత తరం గుర్తొచ్చేట్టుగా ఈ నగర సంకీర్తనలు, ఈ టీచర్ ట్రైనింగ్ క్యాంపు, వారికి మళ్ళీ మా చిన్నప్పుడు ఇలాగే జరిగేది అని వారికి పాత జ్ఞాపకాలు రావాలని, రీకలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఆ ఓల్డ్ ఇది చేసేట్టుగా మార్నింగ్ సెక్షన్స్ రూపొందించడం జరిగింది. అని అన్ని కోణాలని టచ్ చేస్తూ వీటి చేస్తున్నాము. వీటితో పాటుగా ఏం చేస్తున్నామంటే, ఒక కూచిపూడే కాకుండా కూచిపూడి చుట్టుపక్కల ఉన్న ఇంకా అదర్ ఆర్ట్ ఫామ్స్, ఆర్ట్స్ అంటే ఏమున్నాయని చూసినప్పుడు మనకి దగ్గరలో కూచిపూడి దగ్గర పెడన అని ఒక గ్రామం, బందర్ పక్కన పెడన అని ఉంటుంది. ఆ పెడనలో ఏంటంటే హస్తకళలు, కలంకారీ అంటారు. సో కలంకారీ చీరలు, కలంకారీవి అవన్నీ చాలా ఫేమస్. సో మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఫెస్టివల్లో వస్తున్న అతిథులకు అవ్వచ్చు, గురువులకు అవ్వచ్చు, రెగ్యులర్ గా చేసే సత్కారాల్లో ఉపయోగించే షాల్వ్స్ కాకుండా ఆ పెడన వాళ్ళని దగ్గరికి కాంటాక్ట్ అయ్యి ఆ కలంకారీలో డిజైన్ చేయించాం. అంటే మన డాన్స్ లో ఉపయోగించే ముద్రలన్నీ వచ్చేట్టుగా శాలువలు తయారు చేయించాం. ఓకే. సో శాలువలు తయారు చేయించి వస్తున్న అతిథులకి వాటిని ఆ కలంకారీ శాలువలు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఆ కళను కూడా దీంట్లో ఈ ఫెస్టివల్లో మనం చూపిస్తున్నాం. అలాగే రెగ్యులర్ గా ఇచ్చే బహుమతులు ఏదైతే ఉంటాయో, అంటే మనం మెమెంటోస్ ఉంటాయి, అవన్నీ మామూలుగా అలా కాకుండా ఇది కాదు, అలా ఇవ్వకూడదు, మనం దీన్ని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలన్నప్పుడు మనకి తోలు బొమ్మల ఆటలు ఇప్పుడు కనుమరుగైపోతుంది, తోలు బొమ్మ ఆట అని. సో అందుకని నాకు ఎప్పటి నుంచో కోరిక, తోలు బొమ్మ చాలా నాకు ఇష్టం. సో అందుకని నేనేం చేస్తున్నా అంటే, రెగ్యులర్ మెమెంటోస్ ఇవ్వకుండా ఆ తోలు బొమ్మల దీంట్లో ఉపయోగించే బొమ్మలు ఉంటాయి కదా, ఒక్కొక్క బొమ్మ, ఒక రాముడు బొమ్మ, ఒక హనుమంతుడు బొమ్మ, ఇలా సెలెక్ట్ చేసుకుని వాటిని ఒక గోల్డ్ ఫ్రేమ్ లో వాటిని, ఆ బొమ్మల్ని పెట్టి గిఫ్ట్ గా రిప్రజెంట్ చేస్తే వారికి ఆ తోలు బొమ్మలు వాళ్ళకి చాలా వినూత్నంగా ఉంటుంది కూడా తప్పకుండా. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్ స్టైల్లో మొమెంటోస్ ఇవ్వచ్చు, మీరు చెప్తుంటే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పప్పెట్స్, ఆ తోలు బొమ్మల ఆటలు ఆ స్టైల్లో వెళ్తుంటే పాత దానికి మీరు తీసుకెళ్ళిపోతారు అందరినీ. అంటే అది ఊహిస్తేనే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అది అందుకని మనం అందరినీ చుట్టుపక్కల ఉన్న ఆర్ట్ని కూడా కొంచెం దీంట్లో మనకు సాధ్యమైనంత వరకు దీంట్లో చేద్దాము అని, అంటే ఇలా ఓవరాల్ గా ఇది ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ అనే ఇంపాక్ట్ రావాలని అర్థమైంది. సో లాస్ట్ డిసెంబర్ నుంచి అసలు ఒక సంవత్సరం మొత్తం మీరు అసలు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి మొత్తం అసలు దీనికే మీ శక్తి ఎంత ధారపోసారంటేనే అర్థమైపోతుంది. అంటే మీరు ఎంత కష్టపడ్డారు మొత్తం, మీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మీకున్న కష్టం. అసలు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే, అంటే ఈ ప్రోగ్రామ్ చేసేప్పుడు ఏదైనా అడ్డంకులు ఏమైనా వచ్చాయా? అంటే నాకు తెలిసి తప్పకుండా వస్తాయి. ఈ ప్రశ్న అడగకపోతే డెఫినెట్ గా ఇంటర్వ్యూ కంప్లీట్ కాదు. అసలు మీరు నవ్వుతున్నారు అంటే డెఫినెట్ గా మీరు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారో నాకు అర్థం అవుతుంది. అంటే సరే, కొన్ని మనం, మా పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, అంటే మహాభారతంలో కూడా అంటారు కదండి, ఏరునా పారునా పెద్దల్ని ఎన్నే ఇది మనకు లేదు అని. అంటే
ఈ ఒక కార్యక్రమం మనం భుజానికి ఎత్తుకున్నాం అంటే అందరికీ అది నచ్చాలని ఏం రూల్ లేదు. అవునండి. ఇప్పుడు మనం నన్ను అందరూ ప్రేమించాలని ఏమీ లేదు, అందరూ ద్వేషించాలని ఏం లేదు. మన అవును. అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు కొంతమందికి ఇష్టం నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చి ఉండొచ్చు. అలా అని నేను దాన్ని నెగిటివ్ గా ఎప్పుడు తీసుకోలేదు. సో ఆటంకాలు కలిగినాయి, కలగలేదని నేనేమి ఎవరు చెప్పరు. నేను ప్రతిదాన్ని స్మూత్ గా చేసేసానని ఎవరు చెప్పలేదు. ప్రతి వారికి ఆటంకాలు ఉంటాయి. దాంట్లో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే అండి, క్రిటిసిజం ఏం చేయలేదు. క్రిటిసిజం చేయట్లేదండి. నేను లాస్ట్ రోజున బృందనాట్యం పెట్టాలి అని అనుకున్నాను. అంటే అప్పుడు అనుకున్నారు అందరూ, ఇది ఇంతకు ముందు కూడా చేసేసారు కదా బృందనాట్యం, గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం 6,000 మంది చేశారు, 7,000 మంది చేశారు, కొత్తగా నువ్వు వచ్చి చేస్తున్నావు అంటే నేను రికార్డు కోసం నేను చేయటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికార్డు కోసం చేయటం లేదు. పతాకం జెండా అనే దాన్ని నేను కట్టడుగు చిన్న అప్పుడే అడుగులు చేయడం మొదలు పెట్టిన వారికి కూడా అది వెళ్ళాలి అనే ఉద్దేశం నాది. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, వారు పతాకం ఒక్కటే మనకి ఇవ్వలేదు. చాలా మందికి తెలియంది ఏంటి అంటే, వారు పతాకంతో పాటు దేశానికి వందే మాతరం గీతం ఎలా ఉందో కూచిపూడి నాట్యానికి కూడా ఆ స్థాయిలో ఒక గీతం ఉండాలని వందే వందే వాణి భవాని అని వారు ఒక గీతం రాశారు. అది జెండా, కూచిపూడి జెండా గేయంగా వారు రాశారు. రైట్, ఆయన వాగ్గేయకార, ఈజ్ వాగ్గేయకార. సో వారి ఆ పతాకాన్ని, ఆ గేయాన్ని నేను తీసుకెళ్లాలనుకున్నాను. సో కాబట్టి చివరి రోజున ఆ వందే వందే వాణి భవాని పాటకి నేను అనుకున్నది దాదాపుగా ఒక 10,000 మంది కళాకారులు నాట్యం నేర్చుకుంటున్న వాళ్ళందరూ నుంచుని ఆ వందే వందే వాణి భవాని అని ఆ 50 అడుగుల జెండా కింద నుంచుని చేస్తూ ఉంటే అంతకన్నా వారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ ఏముంటుంది అని నేను అనుకున్నాను. అప్పుడు వారు చాలా మంది నుంచి నాకు వచ్చిన ప్రశ్నలు, నేను క్రిటిసిజం నన్ను సంధించిన క్వశ్చన్లు ఏమిటి అంటే, అంతమంది ఆ గ్రామంలోకి వస్తే వారందరికీ నువ్వు ఎలా చూడగలవు? సో ఆ క్వశ్చన్స్ లో కొంచెం నేను బాధపడే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. వారికి వాష్రూమ్స్ ఎక్కడ ఇస్తావు, వాళ్ళు కూర్చోడానికి ఎక్కడ ఇస్తావు, వారికి అన్నం ఎలా పెడతావు అన్నప్పుడు నాకు ఫస్ట్ విన్నప్పుడు కొంచెం బాధ వేసింది. ఏంటి అంటే, ఇదే నా ఊరు గురించి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే, కూచిపూడి అనే ఈ చిన్న ఊరు విశ్వవ్యాప్తంలో ఉన్న ఇంతమంది కళాకారులకి అన్నం పెడుతున్నప్పుడు నా ఊరికి వచ్చే వారికి అన్నం పెట్టదా నా ఊరు? నా చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోకి వచ్చి ఎంతో మంది ఈ ఊర్లోకి వచ్చి వెళ్ళారండి. నా చిన్నప్పుడు నా ఊహ తెలిసినప్పుడే కొన్ని వేల మంది ఈ ఊరికి వచ్చి రీసెర్చ్ కోసం వచ్చి, ఇంటర్వ్యూల కోసం వచ్చారు, నేర్చుకోవటం కోసం వచ్చారు. ఎవ్వరూ ఏ రోజు మాకు కూచిపూడి వెళ్తే అన్నం దొరక్క మేము బయటకు వచ్చామని ఎవ్వరూ అనలేదు. ఈ రోజుకి చాలా మంది అమ్మో ఆ ఊరు వెళ్తే కడుపు పగిలిపోతుంది, వాళ్ళ ప్రేమ తట్టుకోలేము, ఇంత చేతులతో పెట్టేస్తారు అన్న వాళ్ళే తప్పించి, కూచిపూడిలో నేను వెళ్తే నాకు మంచినీళ్ళు దొరకలేదు, నేను అన్నం దొరక్క వచ్చేసాను అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. సో అది నన్ను చాలా ఎంత బాధ పెట్టిందంటే, నా ఊరు అంత దీనస్థితి, నా ఊరు ఓకే 10,000 మంది ఎక్కడ నుంచి ఉంటారు అంటున్నారు కదా, మనసు పెట్టి చూస్తే మనకి దోవ ఉంటుంది, ఉండకుండా ఎక్కడా ఉండదు అని నేను ఎంతమందికి చెప్పినా గానీ చాలా అది నెగిటివ్ గా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆ నెగిటివ్నెస్ ఎంతవరకు తీసుకెళ్లారంటే, ఒక స్థాయి విన్న తర్వాత నేను విని తట్టుకోలేనంత స్థాయికి తీసుకెళ్ళిపోయాను. సో ఓకే, దానికి నేనేమి బాధపడలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం చేశారంటే, ఇదంతా ఏదో డబ్బు సంపాదించేసుకుని భుజం మీద ఆ మూటంతా భుజం మీద వేసుకుని తీసుకెళ్లిపోయటానికో, లేదు ఇదంతా క్రెడిట్ కొట్టేసి ఏదో పెద్ద లాస్ట్ లో డిఫరెంట్ టార్గెట్, హీ వాంట్స్ సమ్ బిగ్ పొజిషన్, ఇవన్నీ సహజంగా వినిపించే మాటలు. డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే నేను సంవత్సరం పాటు కుటుంబాన్ని వదిలేసి ఇలా తిరగలేదు. అండ్ ఇంకొకటి, కిరీటం పెట్టుకోవాలి, ఏదో పెద్ద పదవి సంపాదించాలి అంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు డ్యాన్స్ ఫీల్డ్ లోకి వచ్చి ఇప్పటికి 40 years అయిపోతుంది. సో నేను ఎప్పుడోనే కిరీటం ధరించేవాడిని, ఎప్పుడోనే పెద్ద పదవిని తీసుకునేవాడిని. అది పెద్ద ఇష్యూ కాదు నాకు తీసుకోవడం. సో ఇది నాకు అనిపించింది, ముగ్గురు చెప్పిన తర్వాత ఈ విషయం చెప్పిన నాకు అనిపించింది, ఎందుకు నేను వీళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి? అసలు నేను వచ్చిన గోల్ నేను డిస్టర్బ్ అయిపోయి నేను పక్కకి వెళ్ళి డైవర్ట్ అయిపోయి
ప్రతి వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను తప్పు చేయట్లా నాకున్న ఎనర్జీ అంతా దీంట్లోనే వెళ్ళిపోతుంది. నో, దిస్ ఇస్ నాట్ ఎ వే. నేను అనుకున్న ఈ లక్ష్యంలో నాలో స్వార్థం ఉంటే డెఫినెట్ గా నేను గోల్ రీచ్ అంటే నేను అదే అనుకున్నాను, దాన్ని రీచ్ అవ్వను. నాలో స్వార్థం లేని రోజున నేను తప్పకుండా నా ఊళ్ళో ఈ కార్యక్రమం చేసి ఆ గురువుకి నా పెద్దలకి నేను నా రుణం తీర్చుకోగలను అని ఆ రెండు నా మనసులో గట్టిగా అనుకుని మిగతా ఎన్ని నా చెవుల్లోకి వచ్చినా నేను పట్టించుకోకుండా నడక సాగించాను. సో ఇప్పటికీ ఆ సందేహాలు అవన్నీ ఉన్నాయి. చాలా ఇప్పుడు చివరి రోజున 3వ రోజున దాదాపుగా 2000 మంది పైకే కళాకారులు వస్తున్నారు ఆ బృందనాట్యం చేయడానికి. సో వాళ్ళలో కూడా ఇప్పటికి ఈ క్షణానికి కూడా అనుమానం ఉంది, అమ్మో మనం వెళ్తున్న ఊళ్ళో అసలు ఎలా ఉంటాయో ఫెసిలిటీస్ అని. కానీ మీకు తెలుసు, మీరు చేయబోయేది మీకు తెలుసు కాబట్టి మీకు అంటే మీకు నమ్మకం కాదు, మీకు తెలుసు, మీకు మీ నమ్మకం అది. అంటే నేను ఈ మీడియా పరంగా కూడా వారికి చెబుతోంది ఏంటి అంటే, ఇదేమీ సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటే విషయం, మీకు సొఫిస్టికేటెడ్ ఇది నేను ఇవ్వలేకపోవచ్చు. అంటే మీరు హైదరాబాద్ లో లాగా ఒక స్పెషల్ రూమ్స్, స్పెషల్ ఇది, బట్ కానీ మీకు వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ఊరు పొలిమేర దాటేటప్పుడు అబ్బా వారికి ఉన్న దాంట్లో ఎంత చక్కగా చూశారు మనల్ని, ఎంత గౌరవంగా చూసి పంపించారు అనే భావనని నేను తప్పకుండా మా గురువుల మీద పాదాల మీద చేసి చెబుతున్నాను. ఆ భావన అయితే మీకు మేము కలిగించగలం. లగ్జరీ కన్నా మీరు మెయిన్ గా ప్రేమతో చూసుకుంటాను అని చెప్తున్నారు. ప్రేమ అండ్ సేమ్ టైమ్ నేను కూడా వచ్చే వాళ్ళకి ఒకటే అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను చాలా మందిని అడగాలి, ఈ మీడియా మూలంగా పరంగా అడుగుతున్నానండి. మీరు పిహెచ్డీ చేసేటప్పుడు, రీసెర్చ్లు చేసేటప్పుడు, మీకు ఇంటర్వ్యూస్ కావాల్సి వచ్చినప్పుడు ఇదే కూచిపూడి వచ్చి 3 రోజుల పాటు ఒక్కొక్కళ్ళు ఈ ఊళ్ళో ఉండి ప్రతి గురువు దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకుని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఆ రోజున ఇదే కూచిపూడిలో మీరు 3 రోజులు స్టే అంటే లగ్జరీ స్టేస్ లేకపోయినా ఇక్కడ ఉండి ఆ ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున మాత్రం మీ అందరికీ ఎందుకు అది గుర్తొస్తుంది? అక్కడ బాత్రూమ్ ఉండదు, అక్కడ అది ఉండదు, అక్కడ ఇది ఉండదు, ఇక్కడ ఇది ఉండదు. ఆ రోజు ఇదే కూచిపూడి, ఈ రోజు ఇదే కూచిపూడి. అంటే మీకు మీ అవసరం అయినప్పుడు ఈ కూచిపూడి అద్భుతంగా బంగారం గనిలాగా కనిపించింది. ఇప్పుడు మీరు ఇక్కడ రావాల్సిన అవసరం మాకుంది కాబట్టి ఇప్పుడు ఈ ఊర్లో అన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఎందుకు మీరు అలా లోపంగా చూస్తున్నారు? మనం తిరుపతి వెళ్ళాలనుకున్నప్పుడు తిరుపతిలో ఇవన్నీ ఆలోచిస్తామా? తిరుపతిలో బాత్రూమ్ ఉండదు, తిరుపతిలో అది ఉండదు, తిరుపతిలో ఇది ఉండదని. కూచిపూడి మీద మనం బతుకుతున్నాం, కూచిపూడి మీద మనం కొద్దో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాం అంటే కూచిపూడి ఈజ్ మన పిలిగ్రిమ్ ప్లేస్, ఒక పవిత్రమైన గ్రామం. ఈ గ్రామంలోకి వచ్చేటప్పుడు మిగతా నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసేయండి. ఈ గడ్డ మీదకి వచ్చి ఆ గురువులకి మనం ఈ విద్య నేర్చుకున్నందుకు ఏం రుణం తీర్చుకోగలమో అంతే ఆలోచించండి. ఈ సింపుల్ లాజిక్ ఆలోచించినప్పుడు మీకు ఈ ఊరంతా అందంగా కనిపిస్తుంది. ప్రతి చెట్టు మనకు ఒక ఇల్లు లాగానే కనిపిస్తుంది. ప్రతి ఇల్లు మనకు ఒక మేడలాగా, మిద్దెలాగానే కనిపిస్తాయి. ఈ భావంతో రండి అని మనస్ఫూర్తిగా మీడియా పరంగా వచ్చేవారందరికీ నేను ఇది మాత్రం విన్నవించుకుంటాను. తప్పకుండా అండి, అద్భుతంగా చెప్పారు. డెఫినెట్ గా చూసిన వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేసాము. అసలు ఏమంటారు, ఇంకా 5-6 రోజులే ఉంది. మీరు అంత బిజీ కూడా ఉన్నారు బేసికలీ. బట్ రియలీ 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 కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ షీట్ మొత్తం చూసి మీరు మొత్తం ఆ బ్రోషర్ మొత్తం మిగతావన్నీ పోస్టర్స్ అవన్నీ ఇచ్చినప్పుడు చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం అవన్నీ డిజైన్ చేయడం అంత ఈజీ కాదు డెఫినెట్గా. నేను డాన్సర్ని కాదు, నేను మ్యూజిషియన్ని. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు తెలుసు అసలు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఎంత కష్టమో, ఎగ్జిక్యూషన్ అన్నప్పుడు మనసులో ఎంత భయం ఉంటుంది, భక్తితోటి భయం, రకరకాల సందేహాలు ఉంటాయి. మీరు వ్యక్తపరిచారు మీడియా పరంగా. ఇంకేనా? సో వెరీ గుడ్. ఇంకా ఒకటే విషయం అండి, అంటే మీడియా పరంగా అందరికీ చెప్తుంది ఏంటి అంటే, మిగతా సంస్థలకి ఇలాంటి ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి దే హ్యావ్ బిగ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మాన్యువల్ పవర్ చాలా ఉంది. బట్ మాకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాన్యువల్ పవర్ లేదు,
మాకు ఒక ల్యాప్టాప్ లేదు, ఒక కంప్యూటర్ సిస్టమ్స్ లేవు. మేము ఈ వర్క్ అంతా నా నా చుట్టుపక్కల ఉన్న 3-4 పిల్లలు, ఒక అతను వెంపటి సత్యప్రసాద్, ఇంకొక జోషిల పవన్ కుమార్, మహంకాళి పని, అలాగే భాగవతుల ఆంజనేయులు, ఈ నలుగురే నాతో ఉన్నది. ఇక్కడ ఈ నలుగురు వాళ్ళ ఫోన్స్ లో, ఆండ్రాయిడ్స్ లో ఈ డిజైన్స్ అన్ని చేసి వాళ్ళు వీటన్నిటిని మీడియాలో కానీ ఫేస్బుక్ లో కానీ అప్లోడ్ చేసుకుంటూ, మాకున్నది ఒక ల్యాప్టాప్. ఈ మొత్తం ఎంటైర్ ఈ 3 days ఫెస్టివల్ డిజైనింగ్ అంతా ఒక్క ల్యాప్టాప్ మీద చేశారు. సింగిల్ ల్యాప్టాప్, 4 ఆండ్రాయిడ్స్. అండ్ వీళ్ళేమి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాదు, వీళ్ళేమి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, వీళ్ళంతా డిగ్రీ చదువుకున్న పిల్లలు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే, ఒకళ్ళకి నేను బాబాయిని అవుతాను, ఇంకొకరికి నేను మావయ్యని అవుతాను, ఇంకొకరికి నేను అన్నయ్యని అవుతాను. మా బాబాయ్, మా మావయ్య, మా అన్నయ్య చేస్తున్నారు, ఇది మంది అని పాపం వాళ్ళు ఈ సంవత్సరం పాటు నాతో ట్రావెల్ చేశారు. 1 year నుంచి నాతో ట్రావెల్ చేస్తూ వాళ్ళ చదువులు, వాళ్ళ సంపాదనలు అన్ని పక్కన పెట్టేసేసి 1 year నుంచి దారుణంగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే నేనే ఒక చోటకు వచ్చిన చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. అనవసరంగా నేను ఇది అనుకుని వీళ్ళని కష్టపెడుతూ వాళ్ళకి జీవితం లేకుండా, అంటే వాళ్ళ సంపాదన లేకుండా చేస్తున్నా వెంట తిప్పుకుంటూ, ఇది పద్ధతి అని బాధపడ్డా. కానీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, నువ్వు అలా ఎప్పుడు అనుకోకు, మన ఊళ్ళో జరగాలి, మన ఊరికి అందరూ రావాలి. ఇంకొకటి, ఈ మీడియా పరంగా నా చిన్నప్పటి నుంచి నా కూచిపూడి గ్రామానికి అన్యాయమే జరిగింది. ప్రపంచంలో కూచిపూడి అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ కూచిపూడి ఈ రోజుకి ఆ స్థాయికి అభివృద్ధికి నోచుకోక ఇంకా అలాగే అడుగునే ఉంది. ఈ కూచిపూడి అంటే పేరని అన్నాని ఎంతో మంది కూచిపూడి అనే దీని మీద అంతస్తులు కట్టుకున్నారు. కరెక్ట్. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరందరూ ఎంతమంది డాన్స్ టీచర్లు అవ్వచ్చు, చాలా మంది మీరు అన్నారు, క్వశ్చన్లు రేస్ చేశారు, నా మీద సంధించారు. అక్కడ బాత్రూమ్ ఉందా, అక్కడ అది ఉందా, ఇక్కడ ఇది ఉందా, నా మీద సంధించారు. కానీ మీ మీద ఆ ప్రశ్నలు మీరు ఎందుకు సంధించుకోవట్లేదు? అరే, నేను కూచిపూడి నేర్చుకుని నేను సంపాదించుకుంటున్నాను, నేను కూచిపూడి నేర్చుకుని పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నాను. ఆ కూచిపూడి గ్రామంలో బాత్రూమ్ లేదా, నేను వస్తున్నా ముందుకి. ఆ కూచిపూడి గ్రామంలో అది లేదా, నేను వస్తున్నాం. ఎందుకు మీరు క్వశ్చన్ చేసుకోరు? అండ్ సేమ్ టైము మీరు మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, మీరు రండి, మీరు గ్రామానికి వచ్చి చూసి, ఈ గ్రామంలో ఏం కావాలి, ఇది నేను కట్టిస్తాను, మీరే కట్టించండి. మన ఈ గ్రామంలో ఇది లేదు, ఇదే కట్టిస్తాను. అది మీరు ఎందుకు తీసుకోకుండా ఎదుటి వ్యక్తి మీద క్వశ్చన్లు, అస్త్రాలు సంధించి వాడిని చేయటం, ఒకవేళ చూపించడం కాదు. మీరందరూ ఆ క్వశ్చన్లు మీరు వేసుకుని మీరు రండి ఈ ఊరికి, మీరు వచ్చి ఈ ఊరికి ఏం కావాలో మీ ఊరికి మీరు చెయ్యండి. అండ్ సేమ్ టైము చాలా మంది, కొంతమంది, అంటే ఇది కొంచెం ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతోంది, చెప్పండి, మా పేర్లు పెట్టలేదు, మాది ఫేస్బుక్ లో మాది రిలీజ్ చేయలేదు, మాది పెట్టలేదు ఏంటి అంటే, అదే అందుకోసం చెబుతున్నానండి. నా దగ్గర వెనకాల 20 మంది వర్కర్స్ లేదు. ఒక ఫ్లైయర్ తయారు చేయాలంటే మీకు తెలుసండి ఎంత కష్టం అండి. ఫోటోషాప్ తెలిసి ఉండాలి, ఆ ఫోటోని కట్ చేసుకోవాలి, దాని బ్రైట్నెస్ అన్ని మార్చుకోవాలి, దాని ఫాంట్ కొట్టుకోవాలి, దాన్ని పెట్టుకోవాలి. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఏదో మిషన్ ఉంది, ఆ మిషన్ మీద నేను ప్రింట్ చేసేసి జస్ట్ అలా వదిలేస్తున్నాను అనుకుంటున్నారండి. ఒక వ్యక్తి ఇన్ని ఫ్లయర్స్ తయారు చేయాలి, అలాగే బ్యానర్స్ డిజైన్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ షీట్ తయారు చేసుకోవాలి. ఇది కాకుండా మేము రోజు పొద్దున మార్నింగ్ నుంచి అతిథుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవాలి, వాళ్ళకి వివరించుకోవాలి. సో అదే చెబుతున్నాను మీ అందరికీ, అదే ఫ్రస్ట్రేషన్ కాదు, క్షమించండి. అంటే ఈ జర్నీలో నేను ఎవరిదన్నా ఫ్లయర్స్ వేయకపోయినా, ఎవరినన్నా నేను కొంచెం శుభాభికాంక్షలు తెలపలేకపోయినా మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. మెయిన్లీ ఏంటంటే, మాకు ఇక్కడ సరైన ఇది లేదు, మాకున్న వసతులు ఏదైతే తక్కువ పరిధి ఉందో ఆ పరిధిలో మాకు తోచినంతగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఉన్నది రోజుకి 24 గంటలే, కానీ మేము 18 నుంచి 19 గంటలు పనిచేస్తున్నాము. ఆ 19 గంటల్లో మేము ఎంత చేయగలమో అంత చేస్తున్నాము. నేను అందరినీ అడిగా, ఫస్ట్ మీరు సాధ్యమందుకు ఎవరు వస్తారో సహాయం చేయండి అన్నప్పుడు మీరు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎవ్వరూ అడుగు ముందుకు వేయకుండా ఈ రోజున మాది పెట్టలేదు, మాది చేయలేదు అంటే అది ఎంత వరకు భావ్యమో ముందు మీరు మీకు క్వశ్చన్ చేసుకున్న తర్వాత అది అడిగితే బాగుంటుంది. అండ్ సేమ్ టైం ఎటువంటి
ఇది మనసులో పెట్టుకోకండి. ఇది మీ తమ్ముడు, అలాగే లేదు మీ ఫ్రెండో, మీ అన్నయ్యో, మీ బాబాయో ఆయన నేను మీ ఇంట్లో మనిషిని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అనుకుని చిన్న చిన్న తప్పులు ఉంటే అవన్నీ మీరు పక్కన పెట్టేసుకోండి. దయచేసి పెద్ద మనసుతో, మంచి మనసుతో రండి. వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, అలాగే మీరు ఇక్కడ ఆ కూచిపూడి యొక్క వైభవాన్ని ఇంకొకసారి ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది మన కూచిపూడి, ఈ ఫెస్టివల్ మంది, ఇది నాది వెంకటాచలపతి ఏమీ కాదు, మనందరిది ఈ ఫెస్టివల్. అదొక్కటే నేను చెప్పవచ్చు. అద్భుతం అండి, అద్భుతం. సో ఆన్ దట్ నోట్ చాలా బాగా ఏమంటారు చెప్పారు. అండ్ తప్పకుండా వస్తారు అక్కడ. అంటే మీరు చెప్తుంటే అసలు అంటే అంత స్థాయికి వెళ్ళిపోయిన, అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయిన కూచిపూడి డాన్స్ ఫామ్ ఒకవైపు ఉంటే, కూచిపూడి విలేజ్ సిచ్యువేషన్ మీరు చెప్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది నిజంగా. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్క అంటే డాన్సర్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఒకళ్ళకే కాదు, కూచిపూడి తెలిసింది ఇప్పుడు ఇంటర్నేషనల్లీ ఫారినర్స్కి తెలుసు, హిందీ వాళ్ళకి తెలుసు, నార్త్ ఇండియన్స్, బెంగాలీస్, వేరే కంట్రీ వాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా అన్నీ వచ్చాక మొత్తం అసలు వరల్డ్ వైడ్ తెలుసు. వరల్డ్ వైడ్ తెలిసినప్పుడు ఏమంటారు కూచిపూడి విలేజ్ సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే డెఫినెట్గా పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండి. ఐ థింక్ ఈ మెసేజ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు మీ మనసులో ఉన్న బాధే వ్యక్తపరిచారు, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ద లెగసీ ఆఫ్ ద ల్యాండ్ ఏంటో చెప్పారు. కూచిపూడి అంటే ఎంత ఆస్పీషియస్ ప్లేస్, ఎంత పవిత్రమైన స్థలం అసలు. లిటరల్లీ మీతో మాట్లాడుతుంటేనే నాకు అర్థమైంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్, అభినందనలు మీకు. బ్యూటిఫుల్. అంటే ఎన్ని తీసుకుని మొత్తం అంతా ఏమంటారు ఇన్ని ప్రెషర్స్ ఉన్నాయి మీరు మొత్తం. కానీ మీ ఏమంటారు మూడు నాలుగు ఆండ్రాయిడ్లు, 4 అన్నారా, ఒక ల్యాప్టాప్, ఒక 3-4 ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్ తో చేశారు మీ 2-3 పిల్లలతో. అంటే మీ సంకల్ప బలమైన అని చెప్పాలి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ వేదాంతం వెంకట్ గారు. బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ మీతో, చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అన్ని విషయాలు కవర్ చేసుకున్నాం మనం యాక్చువల్లీ. పతాకం అంటే ఏంటో దగ్గర నుంచి ప్రోగ్రామ్ షీటు, ఇంకేమేమి జరుగుతాయి, అన్ని ప్రోగ్రామ్స్ మొత్తం ఓవరాల్గా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఏమంటారు మన ఓవరాల్ ఆడియన్స్కి ఒక్క మెసేజ్ మళ్ళీ ఇన్వైట్ చేస్తూ, ఐ మీన్ ఓవరాల్ ఒక్కసారి కల్మినేషన్ కొంచెం సమరైజ్ చేసి మన టీవీ అండ్ TV5 ఆడియన్స్కి చెప్పి, మిగతా ఆడియన్స్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వండి, ఇన్వైట్ చేయండి ప్లీజ్. ఒక చిన్నదంటే ఈ పతాకోత్సవాలప్పుడు నేను అనుకున్నప్పుడు ఒక చిన్న, అంటే 4 లైన్లు నాకు నేనే స్ఫూర్తిగా అనుకున్నాను మనసులో. అంటే నా కూచిపూడి గొప్పతనం ఏంటి అనుకున్నప్పుడు ఒక 4 లైన్లు నేను మనసులో అనుకుని, ఆ 4 లైన్లు నేను ప్రతి క్షణం నా మనసులో అనుకుంటూ ఈ జర్నీ సాగిస్తూ స్ఫూర్తి పొందాను. ఆ 4 లైన్లు ఏంటంటే, కృష్ణవేణి తరంగ ఝరి, అంటే కూచిపూడి పక్కనే కృష్ణానది ఉందండి. ఆ కృష్ణవేణి తరంగాల ఝరి, దివిసీమ పతాక రెపరెపల ధ్వని, భారతీయ సంప్రదాయ నృత్య రీతుల మువ్వల రవళి, తెలుగువారి జీవనాడి మన కూచిపూడి అనే ఈ 4 లైన్లు. అంటే నా కూచిపూడి పక్కన ఉన్న కృష్ణవేణి ఆ తరంగాల గాలి మా కూచిపూడికి ప్రతినిత్యం తగులుతూనే ఉంటుంది. ఆ హోరు, ఆ కృష్ణవేణి నది హోరు మా కూచిపూడికి వినిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు విజయవాడ నుంచి ప్రారంభమై కూచిపూడి వస్తున్నప్పుడు పామరు దగ్గర నుంచి దిగంగానే దివిసీమ మొదలవుతుంది. నా కూచిపూడి దివిసీమలో ఉంది. ఈ దివిసీమ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. ఎంత గొప్ప సంస్కృతి అంటే చాలా మందికి తెలియంది ఏంటంటే, కూచిపూడి దివిసీమ తాలూకాల, అదే మనకి రాయలసీమ, నైజాం, సీడెడ్ ఎలా అంటారో ఇది దివిసీమ. ఈ దివిసీమలో ఘంటసాల ఉంది, మొట్టమొదటి బౌద్ధ క్షేత్రం ఘంటసాల. అలాగే ఈ దివిసీమలో ఆంధ్ర మొట్టమొదటి రాజధాని శ్రీకాకుళం ఉంది. ఈ దివిసీమలో ఇంకా చెప్పాలంటే పద కవిత, దాదాపు 30,000 పదాలు రచించిన క్షేత్రయ్య పుట్టిన మువ్వ గ్రామం. ఇదే దివిసీమలో
కొన్ని వేల శతాబ్దాల నుంచి నిత్యం ప్రపంచ రంగస్థలం మీద అనునిత్యం గజ్జల సవ్వడి వినిపిస్తున్న కూచిపూడి ఈ దివిసీమలోనే ఉంది. అన్నిటికీ మించి వేటూరి సుందరరామూర్తి గారు ఏదైతే సినీ పాటల్ని పరుగులెత్తించారో, వేటూరి సుందరరామూర్తి గారు పుట్టిన గడ్డ దివిసీమ. ఇలా ఈ దివిసీమలో పింగళి వెంకయ్య గారు జన్మించిన దివిసీమ. ఈ దివిసీమకి ఇంక నేను చెప్పలేను, ఒళ్ళు పులకరిస్తుంది దివిసీమ తలుచుకోగానే. అలాంటి దివిసీమ సంస్కృతిని ప్రతిబింబించే జెండా రెపరెపలు ఎంత సవ్వడి చేస్తాయో, నా కూచిపూడి కూడా, నాట్యం కూడా అంతే సవ్వడి చేస్తుంది. అలాగే భారతీయ నృత్య సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, దాదాపు 8 సంప్రదాయాల్లో ప్రాచీనమైన అగ్రస్థానంలో నుంచునేది కూచిపూడి నాట్యం. ఆ నాట్యం, ఆ మువ్వల రవడి, ఇక ఆచంద్ర తారార్కం మనకి వినిపిస్తూనే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా మన తర్వాత తరాలకి, ఆ తర్వాత తరాలకి ఆ కూచిపూడి నాట్యం అనేది శాశ్వతమైన మువ్వల రవడి వినిపిస్తుంటే, ఇదంతా మించితే తెలుగువారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ రొమ్ము విరుచుకుని చెప్పదగ్గది ఏంటంటే, కూచిపూడి మాది, నా సంస్కృతి అని చెప్పే గొప్పది నా కూచిపూడి. ఈ కూచిపూడి, ఇంత గొప్పదైన కూచిపూడికి తెలుగువారిగా మనందరం, ప్రపంచంలో ఎక్కడున్న ప్రతి మూల ఉన్న తెలుగువాడు ఈ స్వర్ణోత్సవాలని మీదిగా అనుకోండి. కూచిపూడి మనది అనుకోండి, స్వర్ణోత్సవాలని మీది అనుకోండి. అలాగే మీ ఇంట్లో పుట్టే ప్రతి పిల్లకి, పాపకి ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్పించండి. వారి చేత ఒక్కసారన్నా కాలికి గజ్జె కట్టించి ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శన ఇచ్చేట్టు చేయండి. ఈ సంప్రదాయాన్ని ఆచంద్ర తారార్కం అలా కొనసాగించండి. అందులో భాగంగా ఈ స్వర్ణోత్సవాలకి మీ అందరి సహాయాన్ని, సహకారాన్ని అందించడమే కాక, సాధ్యమైనంత వరకు మీరందరూ ఈ స్వర్ణోత్సవాల్లో పాలు పంచుకుని స్వర్ణోత్సవాల్ని జయప్రదం చేసి మన పెద్దల కూచిపూడి గురువుల రుణం తీర్చుకోండి. తప్పకుండా అండి. మన టీవీ తరఫున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ఆహ్వానం ఇది. మన టీవీ అండ్ టీవీ5 అండి, టీవీ5 యూఎస్ఏ. సో డాక్టర్ వేదాంతం వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు. బోల్డన్ కబుర్లు చెప్పారు అండ్ ఈ కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్ www.kuchipudiheritage.com. ఇంకా ఈ కాంటాక్ట్ నంబర్స్, ఇంకా ఈమెయిల్ అడ్రస్ కూడా మనం ఫ్లాష్ చేస్తున్నాము స్క్రీన్ మీద. సో అందరూ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, లేకపోతే ఈమెయిల్కి చేయొచ్చు. మన టీవీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో ఇక్కడ ఇది రిలీజ్ అయినప్పుడు అక్కడ మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే నేను వేదాంతం వెంకట్ గారికి పాస్ చేస్తాను. అద్భుతం. సో రండి, వచ్చి తరించండి అండ్ ఈ కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల్ని గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.